హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ చేశానండి. ఈ చల్లటి వెదర్లో వర్షాకాలంలో ఇవి వేడి వేడి మిర్చి బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది కదండి. అయితే ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా మిర్చి బజ్జీ కోసం లావుగా ఉన్న మిర్చి తీసుకున్నానండి. అందులో విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకొని అందులోపట సాల్ట్ అంతా స్టఫింగ్ లాగా రాసుకున్నానండి. అన్ని మిర్చిలకి ఇలాగే రాసుకున్నానండి. ఈ రైనీ సీజన్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే మిర్చీలు అంటే చాలా ఇష్టం అండి. 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. సగం టీ స్పూన్ వరకు వాము క్రష్ చేసి వేసుకున్నాను. ఈ క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పిండికండి కలిపే విధంగా కలుపుకోవాలండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం చేసి చూపిస్తానండి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది, ఉండలు ఉండిపోతాయండి. ఇలా నెమ్మదిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మిర్చిని పిండిలో ముంచుకుంటూ ఇలా వేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి, లోపల వరకు అంత బాగా కుక్ అవ్వండి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఇలా కాల్చుకోవాలండి. మిర్చి లోపల వరకు కుక్ అయ్యేంత వరకు. ఇలా 50% కుక్ అయిన తర్వాత మిర్చి తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక వాయి వేసుకోవాలండి. ఇలాగా మరిన్ని మిర్చీలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ముందుగా తీసి బయట పెట్టుకున్న మిర్చీలు మరొకసారి ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా 2 టైమ్స్ చేసుకోవడం వల్ల మిర్చి బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చి కూడా లోపల వరకు కుక్ అయిపోయి చాలా బాగుంటుంది. అస్సలు కారం ఉండదండి తినేటప్పుడు. ఇలా అంతా కాలిన తర్వాత బయటకు తీసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీ రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.